సో డాక్టర్ సలహా లేకుండా టాబ్లెట్లు మింగటం వల్ల ఎన్నో అనర్థాలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. అట్లాంటి డాక్టర్ గారు అసలు హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దానికి ముందు డాక్టర్ని ఏమన్నా కలిసి వాళ్ళు చెప్పే సూచనలు పాటించడం కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ఇందాక నేను డిస్కస్ చేసినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రాపర్గా ముందు ఎవరికి వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఏ రకమైన సిమ్టమ్స్, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనగానే సాధారణంగా మేము గమనించే సిమ్టమ్స్ ఏంటి అంటే ఛాతీ నొప్పి, రెండవది ఆయాసం, మూడవది దడ, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇలాంటివన్నీ చూస్తుంటాము. సో కామన్గా గమనించేది ఏంటంటే ఛాతీ నొప్పి. సాధారణంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది అంటే, మనం నేల మీద పడుకొని ఒక 2 కేజీల రాయి గనక ఛాతీ మీద పెడితే ఎలా అనిపిస్తుందో అంటే బరువుగా ఇలా ఉండేదాన్ని మనం హార్ట్ అటాక్ సంబంధించిన ఛాతీ నొప్పిగా తీసుకుంటాము. గుచ్చినట్టో, పొడిచినట్టో, మంటగా ఉండటమో ఇవన్నీ ఏంటంటే చాలా తక్కువ శాతం హార్ట్ అటాక్గా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇది మొదటిది, ఇది ఛాతీ నొప్పి అనేది. ఇంకా ఆయాసం, దడ లేదా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే గుండెపోటు వచ్చాక జరిగే కాంప్లికేషన్స్లో వచ్చే ప్రజెంటేషన్స్గా మనం తీసుకుంటాము. సో అవి ఇంకొంచెం కాంప్లికేటెడ్ థింగ్స్. సో ఈ రకమైన సిమ్టమ్స్, ఏ రకమైన సిమ్టమ్స్ మనం ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి వచ్చినా వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ టైం ఇవాల్యుయేషన్ అనేది ఒకటి చేయించుకుంటాం, చాలా ఉపయోగం. గుండె నొప్పి వచ్చే ముందుగా వామిటింగ్స్ అవ్వటం లేదా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అంతా కూడా పై షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు గుంజినట్టుగా ఉండటం అనేది కూడా చెప్తా ఉంటారు. ఇది అపోహ లేకపోతే నిజమేనా? లేదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే గుండె నొప్పి ఇందాక నేను చెప్పిన దానిలో ఛాతీ బరువు అనేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వస్తుంది. హార్ట్ అటాక్ అనగా 100% రక్తనాళం బ్లాక్ అయిపోతే వచ్చేది హార్ట్ అటాక్. 100% బ్లాక్ అనేది కొంతమందిలో సడన్గా జరగచ్చు, కొంతమంది ఏంటంటే కొంచెం ప్రోగ్రెస్ అవుతూ మొదట ఒక 40% బ్లాక్ ఫామ్ అవటం, అది ఇంకా రప్చర్ అయ్యి మళ్ళీ ఇంకో బ్లాక్ ఫామ్ అవటం, ఇలా పెరుగుకుంటూ 50, 60, 70, 90 అట్లా పెరిగేది రెండో రకం. ఇలా పెరుగుతూ వచ్చే రెండో రకం ఉన్న పేషెంట్స్లో ఏంటంటే యాంజైనా అంటే ఛాతీ నొప్పితో పాటు చేతికి సంబంధించి యూజువల్గా ఎడం చేయి భాగం జాలుగా అనిపిస్తుంటుంది. ఛాతీ నొప్పి వచ్చి ఎడం చేయి భాగం జాలుగా అనిపిస్తుంది. ఇది కూడా కామన్గా ఏదైనా ఎగ్జర్షన్ అంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడో లేదంటే మెట్లు ఎక్కుతున్నప్పుడో ఎక్కువ దూరం నడిచినప్పుడో కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇది మనం ముందు సూచనగా తీసుకుంటాము. ఛాతీ నొప్పి, అదే ఛాతీ నొప్పి చేతికి పాకుతూ ఏదైనా ఎగ్జర్షన్లో కనుక నొప్పి వస్తే దాన్ని మనం యాంజినల్ పెయిన్గా తీసుకుని ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని ముందుగానే వార్న్ చేస్తాం.